అనుదినము మనము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకొంచుండగా ఈ దినము కీర్తనల గ్రంథము 53వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. అయితే ఈ కీర్తన కూడా బుద్ధిహీనుని యొక్క అంతిమ స్థితిని తెలియపరుస్తుంది. అలాగే మహలతు అనురాగం మీద పాడదగినది, దావీదు రచించినటువంటి దైవ ధ్యానముగా పేర్కొనవచ్చు. అయితే ఈ కీర్తన గురించి ధ్యానించుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుంచి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడునూ తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవ్వరునూ లేడు, ఒకడునైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణములు లేని చోటు వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్నటువంటి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.